ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇంటి కోసం కాదు, తన కోసం చేసుకుంది. అయినా మీరు ఆవిడ మాయలో ఉన్నారమ్మా. మీకేం చెప్పినా వేస్ట్. చూస్తారుగా ఎవరు ఎలాంటి వాళ్ళో. అయ్యో విను. అయ్యో వినోదును చూస్తుంటే నాకు భయంగా ఉంది. వాడి మాటలతో బాగిని ఎక్కడ బాధ పెడతాడో ఏంటో. నాకెందుకో ఈ పెళ్లికి మనం ఒప్పుకొని తప్పు చేసేవేమో అనిపిస్తుందండి. పెళ్ళి అనుకున్నప్పటి నుంచి గొడవలే. ఆ అమ్మాయి ఇంట్లో అడుగు పెట్టగానే ఇంట్లో ఎప్పుడూ లేని మనస్పర్ధలు వస్తున్నాయి. ఇక ఆ అమ్మాయి ఇంటి కోడలైతే ఈ ఇల్లు ఏమైపోతుందో ఏమిటో. దేవుడా, నువ్వే నా కుటుంబాన్ని కాపాడాలి స్వామి. ఆంటీ, అంకుల్, కొన్ని రోజులు పోయాక ఎవరు ఎలాంటి వాళ్ళో, ఎవరు ఏ ఉద్దేశంతో ఈ ఇంట్లోకి అడుగు పెట్టారో అందరికీ అర్థమవుతుంది. నా విషయంలో ఆవిడ జోక్యం చేసుకోకపోతే నేను ఆవిడని ఏమైనా ఎందుకంటానా? మీరు చెప్పేదేమన్నా ఉంటే ఆవిడకి చెప్పుకోండి, నా విషయంలో ఇన్వాల్వ్ అవ్వద్దని. బాగి, సారీ అండి. ప్రతిసారి నా వల్ల వినోద్ ఇబ్బంది పడుతున్నాడు. నిజంగా నేను బిజినెస్ గురించి అన్నానండి, చిత్ర గురించి కాదండి. పొద్దున పూట కూడా. బాగి, నువ్వు తప్పుడు ఉద్దేశంతో మాట్లాడతావని నేనెలా అనుకుంటాను చెప్పు? నాకు తెలీదా? నీ ప్రతి ఆలోచన నలుగురి మంచి గురించే ఉంటుంది, కానీ చెడుద్దేశం ఉండదని. వినోద్ ఎప్పుడు ఇలా లేడు బాగి. ఆరు మీదున్న ప్రేమ నీ మీద కోపంగా మారింది. వాడికి కొంచెం టైం ఇస్తే నీలో ఉన్న మంచిని చూసి మారతాడు. అయ్యో, వినోద్ నన్నేదో అన్నాడని
నేను బాధపడడం లేదండి. నా బాధంతా చిత్ర వినోద్కి కరెక్ట్ కాదని. ఎందుకో చిత్ర సరైన మనిషిలా అనిపించట్లేదండి. తన మాట ప్రవర్తన ముందు నుంచి కొంచెం వేరుగానే ఉందండి. వినోద్ ఆలోచించకుండా ముందడుగు వేసి తర్వాత బాధపడకూడదనే నా తపన. నాకు అర్థమైంది బాగి. వినోద్ చెప్పినట్టు చిత్ర మంచి అమ్మాయి అయితే అందరికంటే నేనే ఎక్కువ సంతోషపడతాను. నీ బాధ నాకు అర్థమైంది. నేను చిత్ర గురించి కనుక్కుంటా. చిత్ర కరెక్ట్ కాదు అంటే నేనే వినోద్తో మాట్లాడతా, పెళ్ళి ఆపుతా. ఓకేనా? సరే, వెళ్దాం పద. ఒక 5 minutes అండి. వెళ్దాం అని చెప్తున్నా కదా. ప్లీజ్ అండి, ఒక 5 minutes ఆగొస్తాను. సరే. ఇంకా భూమి మీదే ఉన్నావా? సంతోషంతో ఆకాశంలో ఎగురుతూ ఉంటావనుకున్నానే. అంటే నువ్వు పాతాళంలోకి వెళ్ళిపోయావు కదా, ఒక్కసారి చూసి పలకరించిపోదామని వచ్చా. అబ్బబ్బబ్బబ్బబ్బా, నీ మొహంలో ఈ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే భలే ఆనందంగా ఉంది. అలవాటు చేసుకో, ఇక నుంచి ఇలానే ఉండాలి కదా. చిత్ర వినోదుల పెళ్లి చేసి ఏదో ప్లాన్ చేస్తున్నావని నాకు అర్థమైంది. ఈ ఇంట్లో నేనేం చెప్పకపోయినా నా మనసు అర్థం చేసుకునేది నువ్వు ఒక్కరితానివే బాగే. అసలు మనం శత్రువుల్లా కాదు, ఫ్రెండ్స్ అయి ఉండాలి. అవును, మొన్నేదో అన్నట్టున్నావు. నా మరిది మొదట నన్ను అపార్థం చేసుకున్నా ఆ తర్వాత అర్థం చేసుకుంటాడు అని. ఈ సిచ్యుయేషన్ చూస్తుంటే ఇప్పుడప్పుడే అర్థం చేసుకున్నట్టు కనిపించట్లేదే.